మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వచ్చా? బైబిల్ ఎక్కడ ప్రస్తావింపబడలేదు, అది ఒక ఆజ్ఞగా కూడా చెప్పబడలేదు. అది క్రీస్తు వారే కానీ తన శిష్యులే కానీ ఎక్కడ దాని గురించి ప్రస్తావింపబడలేదు. మరి ఎందుకు చిన్న బిడ్డలు బాప్తిస్మం ఇస్తున్నారంటే, కొంతమంది జనులు వాళ్ళ కల్పిత కథలతో ఒక ఆచారంగా మార్చుకుని ఉన్నారు. అది క్రీస్తు వలన వచ్చిందో తన శిష్యులు ఇచ్చిందో కాదు. గుర్తుపెట్టుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ విధంగా చెప్తున్నారు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడే అని. పిల్లలలో పాపం ఉండదు, మరి ఏ విధంగా వాళ్ళకు బాప్తిసం పొందుకుంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఏమని నమ్మాలి? క్రీస్తు నీ కొరకు వచ్చాడని నమ్మాలి, క్రీస్తు నీ కొరకు శిలువ యాగం చేశారని నమ్మాలి, ఆయన సమాధి నుంచి తిరిగి పునరుద్ధానుడే లేచాడని నమ్మాలి, రెండోసారి నీ కొరకు వస్తున్నాడు అని నమ్మాలి. ఆ విధంగా నువ్వు నమ్మితేనే నీ బాప్తిసంకి సంపూర్ణం అవుతుంది. అది చిన్నపిల్లలు చేయగలరా? చేయలేరు కదా. గుర్తుపెట్టుకోండి, నువ్వు సంపూర్ణంగా క్రీస్తును రక్షకుడని అంగీకరించాలి, నీ పాపను విసర్జించాలి. పిల్లలలో ఆ పాపం ఉండదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం అంటే క్రీస్తును ధరించుకునుట. క్రీస్తును ధరించుకున్నటే బాప్తిస్మము అంటే. కాబట్టి మనం ఏ విధంగా చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇస్తున్నాము? అదొక ఆచారమే కానీ, అది కల్పితం కలిగిన ఆచారమే కానీ, అది నిబంధన, అది క్రీస్తు వారు ఇచ్చిందో అపోస్తలులు ఇచ్చిందో కాదు. కాబట్టి అది గమనించండి. మనము సంపూర్ణమైన బాప్తిసం పొందాలంటే మన చెడుతనం మనం విసర్జించి మారు మనసు పొంది క్రీస్తుని నువ్వు ధరించుకోగలిగితేనే ఆ బాప్తిసంకి విలువ ఉంటుంది. కాబట్టి అది తెలిసి నడుచుకుందాము, దేవునికి పాత్రలు అవుతాము. ఆమేన్.